అసలు స్విమ్మింగ్ పూల్ పోతే ఇట్లా అవుతుంది అనుకోలే నేను. అసలు ఏమైందంటే ఈరోజు సండే అని చెప్పేసి మా అక్క బావ అల్లుడు మా వైఫ్ మా కోడలు అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ పోదామని ఫిక్స్ అయినాం. ఇక బండి బట్టలు అన్ని రెడీ చేసుకొని బండి ఎక్కి రెడీ అవుతున్నాము. వీళ్ళకి ఫోన్ ఇచ్చి వీడియోలు తీయమంటే వీళ్ళు వీడియో తీసుకుంటారు మా కోడలు మా వైఫ్ కలిసి. ఇక మా అల్లుడు గాడు ఏమో మస్తు సంతోషపడుతుండే. ఇక కూసోరా అంటే నిల్చొనే పోదామంటారు. ఇక మా అక్క కూడా నవ్వుతూనే ఉందో. ఇక అట్టిట్లా వేసి కర్మన్గడ్ గుడి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసినాం. ఇడేమో టికెట్ తీసుకోకముందే ముందే పోతుండు. ఇక సక్సెస్ఫుల్ గా అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాము. ఎంట్రీ చేయగానే బట్టలు లాకర్ ఇచ్చి లాకర్ లో పెట్టేసేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకేసినాం. నేను మా వైఫ్ మా అల్లుడు కలిసి అయితే వీడైతే ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక కొద్దిసేపు అయితే వీళ్ళిద్దరు ఆడుకున్నారు. ఫోన్ కొంచెం బ్లర్ అయింది ఎందుకంటే ఫోన్ పడేసిరు వాటర్ లా. ఇక అట్లా మొత్తం బ్లర్ అయిపోయింది కెమెరా. కొద్దిసేపు మా అల్లుడు మా బావ అయితే జరిసేపు ఆడుకున్నారు వాటర్ లా. ఇక మా అక్క చిన్న పాప ఉందని చెప్పేసి నేను దిగా అని చెప్పి అట్నే చైర్ ఇచ్చి ఒకటి కూర్చోబెట్టేసినాం. ఆడ బ్యాగ్ ఇచ్చేసి జరిసేపు నేను మా వైఫ్ కొంచెం ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత మా అల్లుడు గారు నేను కలిసి స్విమ్మింగ్ కొట్టినాం. జరిసేపు స్విమ్మింగ్ నేర్పించిన. ఇక నా మీద కూర్చొని ఎట్లా ఆడుతుంది చూడరు. అసలు నేను స్విమ్మింగ్ కొడుతున్నా నా మీద కూర్చుంటున్నాడు. ఇక కొద్దిసేపు మనతో టైం పాస్ చేసిన జర పైన ఎక్కించుకొని రౌండ్ గా తిప్పి మాత్రం నీళ్ళలో ఎత్తేసిన. జర కొద్దిసేపు అయినాక ఇక వాడిని వేసుకొని దూకుదాం అనుకున్న నీళ్ళకి దాని మంది దూకేసిన నీళ్ళగా. ఇక ఒకసారి అయితే నేను నీళ్ళలో దూకుదాం అనుకున్నా. నార్మల్ గా ట్రై చేసినా గానీ అంత సెట్ కాలేదని దూకేసిన. దూకంగానే మాత్రం ఒక రేంజ్ లో దెబ్బ తాకించారు. ఇక మా అక్కకి ఫోటో తీయమని ఇస్తే వీడియో తీస్తుంది. లాస్ట్ పోతున్నాం అని చెప్పేసి మా వైఫ్ ని ముంచుదామని చెప్పి నీళ్ళలో ముంచి పడేసి ఇక ముంచిన తర్వాత వెనకాల నా ఈప్ మీద ఎక్కి నేను స్విమ్మింగ్ కొట్టుకుంటూ వచ్చినాయి. ఒకసారి ఇక లాస్ట్ పోయే టైం అయింది. మా అల్లుడు ఒక్కసారి తీసుకొని స్విమ్మింగ్ కొట్టేసిన ఉల్టా కథం అయిపోయింది. ఇక పోయేటప్పుడు చేపట్టుకోరా అంటే చేపట్టుకోడంటే ఆడు ఒక్కడే నడుచుకుంటూ పోతాడు. అంటే కథం చెప్పులు వేసుకున్నాం బయటికి వెళ్ళిపోయినాం. ఈ రోజు వీడియో ఇంతేగా టాటా బాయ్.